శ్రీగురుభ్యో నమ. అస్మత్పరమగురుభ్యో నమ. అస్మత్సర్వగురుభ్యో నమ. మాతృభ్యో నమ. పితృభ్యో నమ. మాతాపితృభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమతే విశ్వక్సేనాయ నమ. శ్రీమతే రామానారాయణాయ నమ. శ్రీమతే రామానుజాయ నమ. శ్రీమాత్రే నమ. శ్రీ హైగ్రీవాయ నమ. నిన్నటి వరకు మనం కొన్ని శ్లోకాలు 4 శ్లోకాలు నేర్చుకున్నాము. ఈరోజు 5వ శ్లోకము. ఈ 5వ శ్లోకంలో మనం చెప్పుకున్నది ఏమిటండి అంటే, పరమేశ్వరుడు ఏ అవతారాన్ని ధరించాడు, విష్ణుమూర్తి ఏ అవతారాన్ని ధరించాడు అమ్మవారిని ఆరాధించి అనేది శ్రీ శంకర్ల గారు మనకి శ్రీదేవి యొక్క ఆరాధనా ప్రభావాన్ని అనేక దృష్టాంత అలంకారాలతో మనకి చెప్పడం అనేది జరిగింది. హరిస్త్వాం ఆరాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురా నారీ భూత్వా పురరిపుం అపి క్షోభమనయతు స్మరోపి త్వాం నత్వా రతినయనలేహేన వపుషా మునీనాం అప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. ఏమిటండి? హరిహి త్వాం ఆరాధ్య, ఎవరినండి ఆరాధించారు? సౌభాగ్య జనని, సౌభాగ్యమునందు పుట్టినటువంటి ప్రణత జన సౌభాగ్య జనని. ప్రణత జన, జనులకందరకు కూడా స్తుతింపబడేటటువంటి జన సౌభాగ్య జనని, సౌభాగ్యమునందు పుట్టేటటువంటి అమ్మవారు శ్రీదేవి అమ్మవారిని హరిహి త్వాం ఆరాధ్య, హరి నిన్ను ఆరాధించి ఏమి చేసేయండి? మరో పురా నారీభూత్వా పురరిపుం అభిక్షోభమనయతు. పురా అంటే పూర్వకాలమునందు, నారీభూత్వా, నారీ అని అంటే స్త్రీ అనే తాలూకా వేషాన్ని ధరించి, పురరిపుం అంటే 3 పురములు, 3 పట్టణాలు మనకి. ఆ 3 పట్టణాలకి అధిదేవత ప్రధానమైనటువంటి వాడు త్రిపురాంతకుడు అని అన్నారు. ఆ త్రిపురాంతకుణ్ణి సంహరించేటటువంటి పరమేశ్వరుణ్ణి క్షోభం అనయతు, క్షోభకి గురి చేసేట. స్మరోపిత్వాం నత్వా రతినయన లేహేన వపుష. స్మరోపిత్వాం తలంచిన మాత్రముననే నత్వా మనిషి శరీరంలోకి ప్రవేశించేటటువంటి వాడు ఎవడండి అంటే మన్మధుడు. ఆ మన్మధుడు రతినయన లేహేన వపుష అంటే రతినయన, భార్య తాలూకా కను సన్నలలో ఉండేటటువంటి వాడు. లేహేన వపుష, లేహ్యము అంటే మనకి నీటి బిందువు లాగా వాడు వచ్చి చేరతాట. మునీనాం అప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. మునులకు కూడా అప్యంతః అపి అంతః, అందరికీ కూడా మోహాన్ని కలిగించేటటువంటి ఆ శ్రీదేవి అమ్మవారి తాలూకా రూపాన్ని ఈ విధంగా ఇద్దరూ కూడా ధరించారట. అయితే విష్ణుమూర్తి మోహిని రూపాన్ని ధరించి ఒక మనిషి అంటే ఒకరిని అంతం చేసాడు అని అన్నారు. దానికంటే మనకి ముఖ్యంగా చెప్పుకున్నది కూర్మావతారంలో క్షీరసాగర మదనమైంది. క్షీరసాగర మదనం తర్వాతని అమృతం వచ్చింది. ఆ అమృతాన్ని పుట్టిసేకల్లా రాక్షసులు మాకు కావాలి అని, దేవతలు మాకు కావాలి అని వాదులాడుకుంటుంటే, ఆ వాదులాడుకునే సమయంలో విష్ణుమూర్తి మోహిని వేషాన్ని వేసి అవతల ఇద్దరిని కూర్చోబెట్టి అమృతాన్ని పంచాడు. ఆ అమృతాన్ని పంచడం బట్టి ఆ రూపాన్ని చూసేటటువంటి పరమేశ్వరుడు కూడా మోహింపబడిపోయి తను ఆ కోరికలకు కూడా లొంగిపోయాడు సుమానని
ఈ శ్లోకంలో మనకి శంకరాచార్యులు గారు చెప్పడం అనేది జరిగింది. శ్రీమాత్రే నమః. స్వస్తి.